ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే తుని 2.5 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఉందో ఇప్పటికీ కూడా ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు వారం కావస్తోంది. గత శనివారం ఏదైతే పాప మిస్ అయిందో అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఎన్నో టీంలు ఇక్కడ రయంబావళ్ళు ఆ పాప కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ కనీసం చిన్న క్లూ కూడా ఎక్కడ దొరకలేదనే చెప్పుకోవాలి. ఏదైతే పాపతో పాటు మనకి సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వాళ్ళ పెంపుడు కుక్క ఉందో 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రావడంతో ఆ పాప ఆచూకీ లభ్యమవుతుందని తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. కానీ కొన్ని క్షణాల్లోనే అది ఆవిరైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుక్క ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు మిస్ అయింది. అది ఎక్కడుందనేది కూడా కనిపెట్టలేకపోయారు. తిరిగి డాగ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రాప్ చేసి ఏదైతే GPS ట్రాకర్ ఉంటుందో ఈ రోజు ఆ ట్రాకర్ ని కుక్కకి అమర్చారు. కానీ ఆ ట్రాకర్ అమర్చిన తర్వాత ప్రస్తుతం అయితే గనక ఇంటి చుట్టూనే తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళడం లేదు. కనీసం ఆ కుక్కకి ట్రాకర్ అమర్చిన తర్వాత పాప ఆచూకీ కాస్తైనా తెలుస్తుందని ఎంతో ఆనందపడ్డారు. కానీ ప్రస్తుతానికైతే గనక ఆ కుక్క ఇంటి పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మనం చూస్తున్న ఫెన్సింగ్ ఉందో ఈ ఫెన్సింగ్ కి పాప తల వెంట్రుకలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఆధారాలు లభించాయంటూ గత 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. కానీ ఆ వెంట్రుకలకు సంబంధించి అవి పాపవా కావా అనేది అయితే నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 2.5 ఏళ్ల చిన్నారి అంత పైనుంచి ఈ ఫెన్సింగ్ వరకు వచ్చి ఇక్కడి నుంచి లోపలికి వచ్చే పరిస్థితి అయితే దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ ఆ పాప వచ్చినా సరే ఆ ఫెన్సింగ్ ని దాటుకుని లోపలికి వస్తే ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం మనం చూసుకోవచ్చు. చుట్టూ కూడా దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు. పాప ఒకవేళ ఇంతవరకు రావడం కూడా కష్టమే. అందులోనూ ఈ తోటలోకి కానివ్వండి, లేదంటే ఈ పామాయిల్ తోటలోకి కానివ్వండి, ఈ లోపలికి కానివ్వండి, ఎవరైనా వస్తే గనక తిరిగి కిందకు వెళ్ళడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా పాప కోసం, పాప ఆచూకీ కోసం ఎన్నో టీంలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి. డాగ్ స్క్వాడ్ కానివ్వండి, లేదంటే పోలీస్ బలగాలు కానివ్వండి, NDRF వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాప కోసం సెర్చ్ చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇంత ఎత్తైన ప్రాంతానికి పాప వెళ్లే అవకాశం అయితే లేనే లేదని చెప్పుకోవాలి. మరి పాప ఎక్కడికి వెళ్ళింది? నిజంగా వారం రోజుల నుంచి గాలిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకలేదు. పాప నిజంగానే ఈ అటవీ ప్రాంతంలోనే ఉందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసుంటే గనక ఈ వారం రోజుల్లో ఏదో ఒక సమాచారం అయితే దొరికేది. కానీ అది కూడా లేకపోవడం అయితే గమనార్హంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు కూడా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టడంతో పాటు ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా చూసారు కదా, కనీసం మనం కూడా ఇంత పైకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ ఇంటి దగ్గర నుంచి ఈ పైకి రావడానికే మనం ఎంత శ్రమ పడ్డామంటే చిన్నారి ఇంత దూరం రాగలదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది కిడ్నాప్ అనే అనుకోవచ్చంటూ కూడా పోలీసులు పక్కా చెబుతూ ఉన్నారు. పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో అనేక విధాలుగా కూడా శ్రమ పడుతూ రాత్రింబవళ్ళు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. నిజంగా పాప మిస్ అయిందా? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా అడవి పందులు సంచరిస్తూనే ఉంటాయి. కానీ అడవి పందులు మనుషుల మీద దాడులు చేసి చంపేంత అవకాశం ఉండదు. కాకపోతే 2.5 ఏళ్ల చిన్న పాప కాబట్టి వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈడ్చుకెళ్లిపోయిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. నిజంగా మిస్సింగా, లేదంటే ఏదైనా జంతువు అటాక్ చేసిందా, అది కాకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఈ కోణాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గనక అనేక టీంలు అయితే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా గత వారం రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ చిన్న ఆచూకీ కూడా అయితే ఇప్పటి వరకు లభ్యం కాలేదని చెప్పుకోవాలి.